సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 9వ అధ్యాయము 9 నుండి 14 వచనములు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. కొందరు నీతిమంతులమని, పరిశుద్ధులమని తమకు తామే తీర్పు తీర్చుకొని ఇతరులను మాత్రం పాపులుగా ఎంచి వారిని తృణీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కోవకు చెందినవాడే పరిసయుడు. అయితే మనము నీతిమంతులమని తీర్పు తీర్చవలసింది మనకు మనమే కాదు, మన పొరుగువారునూ కాదు. మన నీతి క్రియలనియు మురికి గుడ్డ వలె నాయను. యెషయా 64వ అధ్యాయము 6వ వచనం. తీర్పు తీర్చవలసింది దేవుడే. పరిసయుడు, సుంకరి ఇద్దరు ఒకే దేవాలయమునకే వెళ్ళారు. ఇద్దరు కూడా ప్రార్థించడానికే వెళ్ళారు. ఇద్దరూ ప్రార్థించింది ఒకే దేవునికి. ప్రార్థించిన ప్రార్థన మాత్రం ఒకరికొకరు పూర్తిగా విరుద్ధం. పరిసయుడు తను తాను హెచ్చించుకొని తనకు తానే నీతిమంతునిగా తీర్చుకొని దేవుని త్రాసులో తేలిపోయాడు. సుంకరి తనను తాను తగ్గించుకొని దేవునిని హెచ్చించి పాప క్షమాపణ నొంది దేవునిచే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ఈ ప్రియమైన దేవుని బిడ్డ, మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయో దానికి ప్రభువే సాక్ష్యం ఇవ్వాలి. అంతేగాని మనలను మనము హెచ్చించుకొని మనలను మనమే పరిశుద్ధులమని భావించకూడదు. పరిసయుడు చేస్తున్న ప్రార్థనను ఒక్కసారి గమనించగలిగితే అతని మాటల్లో మనం చూస్తే దొంగిలించేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు, వ్యభిచారి అసలు కానే కాదు, ఇతరుల మనుషుల వంటి వాడు కానే కాదు. అంటే ఇతడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యముగా తన ప్రక్కనున్న సుంకరి వంటి వాడు అసలే కాదు. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. తన సంపాదన అంతటిలో 10వ భాగం దేవునికి సమర్పిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుసరిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. తన పరిశుద్ధతకు తానే ఒక సర్టిఫికెట్ ఇచ్చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వాస్తవానికి తాను చేస్తున్న ప్రార్థనలో దేవుని స్తుతించడానికంటూ ఏముంది? సుంకరిని ఎత్తి చూపించడం ద్వారా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆజ్ఞను తప్పిపోయాడు కదా. ప్రార్థన అంటే అభ్యర్థించడం, అంతేగాని గొప్పలు చెప్పుకోవడం కాదు. తీర్పు తీర్చే పనిని దేవునికి అప్పగించాలి కానీ నీ చేతుల్లోకి తీసుకోకూడదు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం. దేవునితో మాట్లాడేటప్పుడు మన నోటిని కాచుకోవాలి. మట్టిలోనున్న మనము మహిమలోనున్న దేవునితో మాట్లాడుతున్నాము అనే గ్రహింపు నీకు రావాలి. నీ సంగతులన్నీ ఆయనకి తెలుసు అనే విషయం నీకు అర్థమవ్వాలి. వీటిలో ఏది లోపించినా నీ ప్రార్థనకు సమాధానం తీసుకొని రాలేవు, సరికదా. నీ ప్రార్థన నిన్ను దోషిగా నిలబెడుతుంది. దేవుడు నిన్ను హెచ్చిస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదకరం. నిన్ను నువ్వు హెచ్చించుకునే ప్రయత్నం చేస్తున్నావంటే నీవు పతనం అంచుల్లో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. మన ప్రార్థన కానీ
మన క్రియలు కానీ ప్రతి పరిస్థితి యందు ఆయనను మాత్రమే హెచ్చించగలిగేవిగా ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకునే ప్రార్థనలు దేవుని చెంతకు చేరి ప్రతిఫలాలు ఎన్నటికీ తీసుకుని రాలేవు. ఇక మన సుంకర పరిస్థితి చూస్తే సమాజంలో నీచమైన స్థితి. పాపి అయిన మనుషుడు తన మాటలోనే ఆయన చెప్తా ఉన్నాడు. అయితే పాపి అయిన మనిషి ప్రార్థన దేవుడు వింటాడా? సుంకరి ప్రార్థనలో మనకేం కనబడుతుంది అంటే భయం, రోదన, పశ్చాత్తాపం, తగ్గింపు ఇవన్నీ కలిసి ఉన్నాయి. పాపి భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించకపోవచ్చేమో కానీ ఒక పాపి తన పాపముల నిమిత్తం పశ్చాత్తాప పడితే మాత్రం ప్రభు తప్పక అంగీకరించి వారిని క్షమించి నీతిమంతునిగా తీర్చి వారిని మహిమపరుస్తాడు. సుంకరి జీవితంలో కూడా జరిగింది ఇదే. సుంకరి దేవాలయంలో చేరి ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవా, పాపినైన నన్ను కరుణించు. పశ్చాత్తాప హృదయముతో సుంకరి చేసిన చిన్ని ప్రార్థన నేరుగా దేవుని యొక్క సన్నిధికి చేరింది. తనను తాను హెచ్చించుకున్న పరిచయను కంటే ఇతనిని నీతిమంతునిగా తీర్చింది. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నేను తప్పు చేస్తున్నాను, ఇక నా ప్రార్థన దేవుడు వినడు అని ఒక నిర్ణయానికి నువ్వు వచ్చేసావేమో. ప్రార్థించడం మానేసి నీవు దేవునికి దూరం అయిపోయావేమో. సుంకరి వలె ప్రార్థించు. మనము అతిశయించడానికంటూ ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది ఆయన దయ వలనే. ఇంతవరకు మనం బ్రతికి ఉన్నాము అంటే అది కేవలము దేవుని కృపయే అంటూ మనలను మనం తగ్గించుకుంటూ మన కోసం తన ప్రాణం పెట్టిన ప్రియ రక్షకుని సన్నిధిలో తగ్గింపు మనసుతో మోకరించుదాం. సుంకరి వలె నీతిమంతులుగా తీర్చబడదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపను మాకు దయచేయండి. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వాక్యముని వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి ప్రభువా. అవసరతలో ఉన్న వారిని మీరు ఆదరించండి. ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి నీ కాపుదల దయచేయండి. నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా. నీకు స్తోత్రములు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అనేక అప్పుల బాధలతో ప్రభువా ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క ఆశీర్వాదాన్ని వారికి ప్రసాదించండి నాయనా. నీకు స్తోత్రములు. దూరదేశముల నుండి వాక్యముట నీ బిడ్డలకు కావలసినటువంటి ఆదరణను, ఓర్పును, సహనాన్ని వారికి దయచేయండి. వారి యొక్క అవసరతలు, ఆక్తులు మీరు తీర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడి మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.